కూటమి ప్రభుత్వం జగన్ మీద కక్ష కట్టినట్లు ప్రవర్తించడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. జగన్ పనైపోయింది. ఇక జగన్ జనాలకు దూరమైపోయినట్లే, పార్టీ పాతాళానికి పడిపోయినట్లే అనుకుంటున్న పరిస్థితిలో నిన్న విజయవాడ సబ్ జైలు దగ్గర జనాల తాకిడి చూశాం. జగన్ ని చూడ్డానికి, మాట్లాడడానికి, సెల్ఫీలు దిగడానికి వచ్చిన వాళ్లను చూశాం. ఇక ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడైతే జగన్ వంశీని కలిసొచ్చి మీడియా ఎదుట నెక్స్ట్ కూటమి అంతు చూస్తాం, సప్త సముద్రాలను దాటి వెళ్లినా వాళ్లను కూడా వదిలిపెట్టము అని చెప్పాడో, ఇక ఈ రోజు కూటమి ప్రభుత్వం తన తడాకా చూపించింది. గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర జగన్ వెళ్లాడు కానీ అతనికి ఎలాంటి సెక్యూరిటీని ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేదు. జగన్ ముందస్తు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి అతనికి సెక్యూరిటీ కల్పించలేదు. కానీ ఒక మాజీ సీఎం వెళ్తున్నాడంటే అక్కడ కనీసం కొంతమంది అయినా కాపలా కాస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏవన్నా గొడవలు జరగచ్చు అని, తోపులాటలు జరగచ్చు లాంటి సంఘటనల్ని కంట్రోల్ చేయడానికి కొంతమంది ఉంటారు. కానీ ఈ రోజు వాళ్ళు కూడా లేరు. కావాలని ఈ రోజు ఆ ప్రాంతంలో పోలీసులు ఎవరిని లేకుండా చేశారు. దాంతో జగన్ కి దారి చూపించే వాళ్ళు కానీ, జగన్ గురించి పట్టించుకునే వాళ్ళు కానీ, అతని మాట వినే పరిస్థితి కానీ అక్కడ లేకుండా పోయింది. అయితే చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని ఇలాంటి చోట్లకు వెళ్లినప్పుడు ఓపెన్ టాప్స్ తీసి పైన నిలబడి జనాలను చూడడం, ప్రసంగించడం వంటివి చేస్తారు. ఎందుకంటే జనాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంతమంది కమాండోస్ కూడా వీళ్ల దగ్గరకు జనాలను రాకుండా కొంత సెక్యూరిటీని కల్పిస్తారు. కానీ ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర జనాలు జగన్ మీద పడిపోయారు, తొక్కేశారు, తోసేశారు. అతనికి దారి ఇచ్చేవాళ్లే లేకుండా పోయారు. అయితే పోలీసులు ఉంటే వాళ్లే జనాలను అడ్డుకొని ముఖ్య నాయకులకు దారి ఇచ్చేలా చూస్తారు. కానీ కూటమి ఈ రోజు కక్ష కట్టి మరీ అక్కడ ఒక్క పోలీసును కూడా లేకుండా చేసింది. జగన్ సీఎం అయిన సందర్భంలో చంద్రబాబుకు Z+ కేటగిరీ ఏర్పాటు చేశారు. అయితే సెక్యూరిటీ విషయంలో కొన్ని మార్పులు చేసేసరికి చంద్రబాబు అప్పట్లో నానా యాగి చేశారు. దాంతో ప్రతిపక్ష నాయకుడైన తనను హతమార్చడానికి కుట్ర చేస్తున్నారని, ఇంటి మీద డ్రోన్స్ ఎగరేస్తున్నారని మీడియా మొత్తం హడావిడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ నిన్న ఈ రోజు జగన్ విషయంలో అసలు సెక్యూరిటీని లేకుండానే చేసింది కూటమి ప్రభుత్వం. దాంతో జగన్ ని తన ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్లే భద్రంగా కాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు ముందేమో అంతమంది ఇంతమంది సెక్యూరిటీని కల్పించామని చెప్తూ ఇప్పుడు అసలు సెక్యూరిటీ ఇవ్వకుండా జగన్ ని ఏం చేద్దామనుకుంటోంది? సెక్యూరిటీ లేదు అని తెలిసి జగన్ మీద ఏదన్నా కుట్ర చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరిదప్పుడు? అంటే జగన్ లీడర్షిప్ ని, జగన్ యొక్క చరిష్మాని డైరెక్ట్ గా దెబ్బ కొట్టకుండా చాటుమాటుగా ఇలాంటి కుట్రలు చేయడం కూటమికే చెల్లింది. అంటే జగన్ ని కూటమి ప్రభుత్వం హ్యూమిలియేట్ చేస్తూ వస్తోంది, ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. కానీ ఏదైనా మన తెలుగులో ఒక సామెతుంది, బోనులో పెట్టి కొడితే పిల్లైనా పులిలా మారుతుంది అని. మరి కూటమి చూసుకోవాలి.